తన సొంత ఇల్లు అగ్నిలో పడి దహనమవుతూ ఉంటే అయ్యో నా ఇల్లు కాలిపోతుంది అని 2 సార్లు బాధపడి ఇంకో 2 సార్లు ఆనందించాడు ఆ ఇంటి యజమాని. ఎందుకో తెలుసా? ఒక అందమైన సుందరమైన బృందావనం లాంటి ఇల్లు ఒకనొక ఊర్లో ఉంది. ఆ ఇంట్లో తండ్రి 3 కొడుకులు జీవిస్తున్నారు. అంత అందమైన ఇల్లును తమ సొంతం చేసుకోవాలని ఆ ఊర్లో ఉన్నవారే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్లో వారు కూడా ప్రయత్నించేవారు. ఆ ఇంటికి రెట్టింపు డబ్బులిచ్చి కొనుక్కుంటాము అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఎవరెంత చెప్పినా సరే ఆ ఇల్లు అమ్మనని, ఆ ఇల్లే తన ప్రాణమని, ఆ ఇల్లు లేకపోతే తను బ్రతకలేనని, అలా ఇల్లు అమ్మమని వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా గట్టిగా చెప్పేవాడు ఆ ఇంటి యజమాని. ఒక రోజు ఆ ఇంటి యజమాని పని మీద వేరే ఊరు వెళ్లి ఆ రోజు రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అప్పుడే ప్రమాదవశాత్తు అతని ఇల్లు మంటల్లో కాలిపోవడం చూశాడు. ఆ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆ మంటల్ని ఆర్పడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. అది చూసిన ఇంటి యజమానికి కన్నీళ్లు దారగా కారిపోతున్నాయి. గుండెల్లో చెప్పలేనంత బాధ తన్నుకొస్తోంది. ఆ బాధను భరించలేక గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. అయితే అప్పుడే ఆతృతగా అతని మొదటి కొడుకు ఎక్కడి నుంచో పరుగున వచ్చి తన తండ్రి చెవిలో ఇలా చెప్పాడు. నాన్న, నువ్వేమీ బాధపడకు. ఈ ఇంటిని మధ్యాహ్నం ఒక అతనికి అమ్మేశాను. చాలా మంచి ధర వచ్చింది. అంత మంచి ధర వస్తుంటే వదలబుద్ధి కాలేదు నాన్న. నీకు చెప్పకుండానే అమ్మేశాను నాన్న, నన్ను క్షమించు అని చెప్తాడు. అది విన్న తండ్రికి ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. తన కూడా మిగిలిన అందరిలాగే కాలిపోతున్న తన ఇంటిని ఎటువంటి బాధ ఏ భావం లేకుండా చూస్తూ ఉన్నాడు. అయితే అప్పుడే తన రెండవ కొడుకు వచ్చి తండ్రి చెవిలో ఇలా చెప్పాడు. నాన్న, మన ఇల్లు కొనుక్కుంటాను అన్న అతను అడ్వాన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఇలా కాలిపోయిన ఈ ఇల్లును కొంటాడో లేదో మరి అని చెప్పాడు. అది విన్న వెంటనే ఆ తండ్రికి మళ్లీ దుఃఖం తన్నుకుంటూ వచ్చింది. కళ్ళలో మళ్లీ నీళ్లు తిరిగాయి. మళ్లీ బాధ మొదలైంది. నా ఇల్లు కాలిపోతుందే అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే అతని మూడవ కొడుకు పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వచ్చి తన తండ్రి చెవిలో ఇలా చెప్పాడు. నాన్న, మన ఇల్లు కొనుక్కునే అతను మాట మీద నిలబడే మనిషి. ఇప్పుడే అతని దగ్గరికి వెళ్లి వస్తున్నాను. అతను మీ ఇల్లు కొంటానని ఒక్కసారి చెప్పాను కాబట్టి తప్పకుండా ముందుగా అనుకున్న ధరకి ఇల్లు కొనుక్కుంటాను. మీకు గాని నాకు గాని ముందుగా తెలియదు కదా ఇంటికిలా అవుతుందని అని చెప్పి భరోసా ఇచ్చాడు నాన్న అని చెప్పగానే ఆ తండ్రి ఎగిరి గంతేసి ఎంత మంచి వార్త చెప్పావురా అని ఎవరికి అమ్మడానికి కూడా ఇష్టపడిన తన ఇల్లు తన కళ్ళ ముందే కాలిపోయి అగ్నిలో బూడిదైపోతున్నా సరే ఎటువంటి బాధ లేకుండా నిర్లిప్తంగా అందరితో పాటు ప్రేక్షకుడిగా మారి తన ఇల్లు కాలిపోవడాన్ని చూస్తూ ఆనందించాడు. ఈ ఇంటి యజమాని మనస్తత్వం ఎంత విచిత్రంగా ఉందో కదా. సరిగ్గా ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులే మన చుట్టూ కూడా ఉన్నారు. అప్పటి వరకు ఆ ఇల్లే నా ప్రాణము ఎవరికి ఇవ్వనని కబుర్లు చెప్పిన ఆ పెద్ద మనిషి అదే ఇల్లు అగ్ని చేత కాల్చబడి తన అందాన్ని కోల్పోతూ ఉంటే కొంచెం కూడా బాధ లేకుండా ఇప్పుడది వేరేవారి సొంతం, ఎలా పోతే నాకేంటి అని ఊరుకున్నాడు. ఆ ఇంటిపైన వచ్చే లాభ నష్టాలను బాగా బేరోజు వేసుకుని కొడుకులు చెప్పే వార్తలు విని మార్చి మార్చి సంతోషాన్ని బాధని వ్యక్తం చేశాడు. గుర్తు పెట్టుకోండి, మన ఈ సమాజంలో మనుషుల బంధాలను స్నేహాలను కూడా ఈ లాభ నష్టాల తూకం వేసుకుని నడిపించడానికే అలవాటు పడిపోయింది ఈ ఆధునిక సమాజం. మనిషి తత్వం మానవత్వం నుంచి మరతత్వానికి, అక్కడి నుంచి మృగతత్వం వరకు దిగజారిపోయింది. మీరేమంటారు? అవునంటారా కాదంటారా?